నమస్తే. దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఖచ్చితంగా చేరాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కనపడుతూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు. వివిధ డిపార్ట్మెంట్లో పోలీస్ ఉద్యోగాలు, హోంగార్డ్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఒకరేమో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలుగా వీళ్ళు ఆ వివిధ డిపార్ట్మెంట్లో హోంగార్డులు చేయడం జరిగింది పోలీస్ శాఖలో. సో దీంట్లో తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చిన్న చిన్న కారణాలతోటి వీళ్ళకు కేవలం ఆర్డర్ కాపీలు లేవు అన్నటువంటి ఒకే ఒక్క సాకుతోటి ఇది అడ్డు పెట్టుకొని వీళ్ళ యొక్క ఉద్యోగాలను కూడా తీసేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10-15 సంవత్సరాల కానించి కుటుంబాలంతా కూడా రోడ్డున పడ్డాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకప్పుడు హోంగార్డులుగా పనిచేసినటువంటి వీళ్ళు మళ్ళీ ఉపాధి హామీ పనికో ఆటో తోలడానికి పోవాల్సినటువంటి కర్మ. వాళ్ళ పిల్లలు కనీసం చదువుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ బళ్ళకే పోతూ ఉంటారు. ఎక్కడ చదువు చెప్పాలి? వాళ్ళకి వచ్చేటువంటి జీతం లేదు కదా. ఆ కుటుంబాలు 250 కుటుంబాలు ఇలా రోడ్ల పడ్డటువంటి పరిస్థితి. చాలామంది మేధావులు మాట్లాడడం జరిగింది వీళ్ళ గురించి. కేవలం రాజకీయ పరమైనటువంటి స్వార్థం కోసం వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదైతే మా గవర్నమెంట్ వస్తే మేము వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వీళ్ళు గుర్తొస్తారు. అధికారంలోకి రాగానే వీళ్ళ యొక్క సంబంధించినటువంటి సమస్యలు గుర్తురావు. ఆ రోజు మాట్లాడడం జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సీతక్క గారు మాట్లాడింది, ఇప్పుడు ఆమె మంత్రి జగ్గారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అలాగే లక్ష్మణ్ గారు, ఓవైసీ గారు, బట్టి విక్రమార్క గారు, ఇట్లా లాస్ట్ కేసీఆర్ సైతం కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసినటువంటి గొంగడు అక్కడే ఉన్నది. వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగం వాళ్ళకి ఏది చిన్న ఉద్యోగాలు. వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు. ఇప్పటి వరకు ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళేమో ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇలా ఆ ఉద్యమం కోసం తెలంగాణ రావడం కోసం వీళ్ళు కృషి చేసినటువంటి వీళ్ళ యొక్క ఉద్యోగాలు పోయినాయి. వీళ్ళు ఎంత 250 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 250 మంది వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇదే కదా కావాల్సింది. తెలంగాణ వచ్చింది కూడా అందుకే కదా, మన బిడ్డల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అన్నటువంటి ఉద్దేశమే కదా. పాపం వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఓడగొట్టుకొని ఏం తెలియనటువంటి పరిస్థితి. పాపం వీరాంజనేయులు అన్న మొన్న ఇక్కడ స్టేడియం దగ్గర టవర్ ఎక్కిండు, చచ్చిపోదామని. మరి ఏం చేస్తాడు? ఇక కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నది. ఏం చేయనటువంటి పరిస్థితి. కుటుంబాన్ని సాధనకుండా బతికేందుకు అని చెప్పేసి ఆవేదన చెంది ఆయన టవర్ ఎక్కిండు. ఆ స్టేడియంలో టవర్ ఎక్కితే అక్కడ ఉన్నటువంటి డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళందరూ కూడా దిగవయ్యా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతా, నేను డీజీపీని కల్పిస్తా, మీ సమస్యను పరిష్కారం చూపెడతా అని చెప్పేసి ఇప్పటికీ 15-20 రోజులు అవుతా ఉన్నది. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి కదా. 250 మంది ఉన్నారు, 2500 మంది కాదు, 250 మందే. వీళ్ళందరూ కూడా చేసినట్టు ఉద్యోగాలు చేయడం జరిగింది. 10-15 సంవత్సరాలుగా పనిచేసి తర్వాత చిన్న కారణాలతోటి కేవలం ఆ ఆర్డర్ కాపీ లేదన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి అన్నీ ఉన్నాయి. బ్యాంక్ అకౌంటు, ఏటీఎం, హెల్త్ కార్డు, ఈ సంబంధించినటువంటి గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కేవలం ఆర్డర్ కాపీ లేదన్నటువంటి సాకుతోటి. సో వీళ్ళ బాధ చూస్తే నిజంగా కూడా కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందరూ మాట్లాడిండు, అవి కూడా ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు మన స్టూడియోకి మన తొలి వెలుగు రావడానికి కారణం, మనం కూడా ఆ రోజు వీరాంజనేయులు అన్న ఆ టవర్ ఎక్కిన రోజు మనం కూడా ఆయనకు మాట్లాడడం జరిగింది. అన్న నా వంతు ప్రయత్నం కూడా ఏమైనా ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా మన తొలి వెలుగు ద్వారా ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేద్దామన్నా, దిగన్నా అని చెప్పేసి కూడా నేను కూడా స్వయంగా అన్నకు టవర్ మీద ఉన్నప్పుడే నేను కూడా కాల్ చేసి మాట్లాడి నేను కూడా బతలాడడం జరిగింది, అన్న రా అన్న అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒక నమ్మకంతో నాకు రావడం జరిగింది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, మీ చేతిలో ఉన్నది ఈ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 45-50 సంవత్సరాలు ఉన్నారు. దాదాపుగా ఇంకో 10 సంవత్సరాలు ఏది ఉంటే రిటైర్మెంట్ పని. సో దయచేసి ఆలోచించండి, వీళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వండి. వీళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే అడుగుతా ఉన్నారో ఆ ఉద్యోగాలు వీళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి వీళ్ళకి సంబంధించినటువంటి మీకు రిక్వెస్ట్ చేస్తారు, డిమాండ్ ఏం కాదు. దయచేసి ఇప్పటికి కూడా మీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కేసీఆర్ చేస్తే ఆయన చేతిలో ఉన్నటువంటి పనే పక్కన పడేసిండు. ఆయన చేస్తే అయ్యప్పవు. కోర్టు దగ్గర నుంచి కూడా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వండి, హోంగార్డులను తొలగించడానికి వీలు లేదని చెప్పేసి ఆ హైకోర్టు సైతం కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక అయినా కానీ వీటన్నిటి కూడా పక్క పెట్టడం జరిగింది. పాపం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్న, నువ్వు ఎన్నేళ్ల కాడ నుంచి పనిచేస్తా ఉన్నావు, మీది ఎక్కడ, ఏంటిది, అసలు మీరు ఏమని ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నారు? నేను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటాను. నేను 2004 నుంచి 2011 వరకు నల్లకొండ పిఎస్ ఈస్ట్ జోన్లో
చేసిన, రక్షక్ నడిపించిన, ఉమ్, మొబైల్ ఇన్స్పెక్టర్ దగ్గర డ్రైవింగ్ చేసిన, క్రైమ్లో చేసిన, ఉమ్. బీసీ, పెట్రోలింగ్, గేట్ డ్యూటీ అన్ని డ్యూటీలు చేసినామన్న. ఎన్నేళ్ళు చేసినావు? నేను 7 years చేసిన. ఆ, నేను 7 years చేసిన తర్వాత 2011లో మమ్మల్ని పిఎస్ వైజ్గా కంప్లైంట్ ఆఫీస్కి పిలిచి మీకు ఆర్డర్ కాపీ లేవని చెప్పి తీసేసారు. ఉమ్, ఆర్డర్ కాపీ లేవని చెప్పి తీసేసి ఒక 250 మంది దాకా తీసేసారు. తీసేసినాక మాకు ఈవెంట్స్ పెడతామంటే మేము ఈవెంట్స్కి వెళ్ళలే. ఉమ్, ఈవెంట్స్కి వెళ్ళకపోతే మిగతా వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు. ఈవెంట్స్లో కూడా ఎవరు అంత క్వాలిఫై కాలేదు, 10-20 మంది మా అంతే. మిగతా వాళ్ళందరినీ తీసేసారు. ఉమ్, తీసేసినాక మాకు 3 నెలల తర్వాత మమ్మల్ని మళ్ళీ ఉమ్, అప్పుడు బోనాల్ బందోబస్తు, ఉమ్, గణేష్ బందోబస్తు ఉందని చెప్పి 3 నెలలు డ్యూటీలు తీసుకున్నాం మమ్మల్ని. ఉమ్, అంటే మనం తీసిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ మాకు స్టాఫ్ తక్కువ ఉందని చెప్పి మమ్మల్ని పిలిపించి మాకు 3 నెలలు డ్యూటీ చేయించుకుని 3 నెలల జీతాలు కూడా ఇవ్వలేరు అప్పుడు గవర్నమెంట్. ఉమ్. 3 నెలల తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పి ఇంటికి పంపించిందంటే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊసేయలేదన్న. కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నప్పుడు సీఎం మరి ఉన్నప్పుడు. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా కుటుంబం అయితే గడవడం ఏంటి మళ్ళీ పరిస్థితి? 2011 నుంచి మేము కూడా అన్ని గవర్నమెంట్ ప్రతిపక్షం దగ్గర తిరిగినాం. అధికార మన లక్ష్మణ్ సార్ కూడా అసెంబ్లీలో లేవనెత్తింది 2011లో. ఉమ్, 2018లో లేవనెత్తే సీఎం కేసీఆర్ గారు కూడా తీసుకుంటాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అప్పుడు మన ప్రతిపక్షాలైన సీతక్కను కలిసినాము, బట్టి విక్రమార్క గారిని కలిసినాము, జగ్గారెడ్డి సార్ని కలిసినాము, అక్బరుద్దీన్ ఓవైసీని కలిసినాం. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదన్నా, ప్రతిపక్షం ఉన్న ప్రతి పార్టీని కలిసి వాళ్ళు అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. కాకపోతే సీఎం కేసీఆర్ సార్ ఏం చేసినట్టే 10 సంవత్సరాల హోంగార్డ్ వ్యవస్థని పట్టించుకోలేడు, ఉన్న వారికే పట్టించుకొని రిక్రూట్మెంట్ చేయలేడు ఆయన. దాని తర్వాత కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది వీళ్ళని తీసుకోమని. ఆ 10 సంవత్సరాల కోర్టు నుంచి కూడా మమ్మల్ని మన కేసీఆర్ గవర్నమెంట్ పిలవలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 ఏళ్ళ తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందానికి 12 ఏళ్ళ తర్వాత మమ్మల్ని పిలిచి ఈవెంట్స్ కొట్టమంటారు. ఇప్పుడు మాకు అబౌట్ 38 to 40 years. ఇప్పుడు 40 ఏళ్ళకి మమ్మల్ని ఈవెంట్స్ కొట్టమంటే దానిలో 10 మంది ఈవెంట్స్ పోతే వాళ్ళు అందరినీ డిస్క్వాలిఫై చేసేసారు. ఇప్పుడు 40 ఏళ్ళకి ఇప్పుడు లాంగ్ జంప్, షార్ట్ జంప్ చేయలేం కదా. కాకపోతే మేము ఇన్నేళ్ళు చేసినట్టు మాకు గుడ్ సర్వీస్ ఉంది, కండక్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దయించి మా మీద, మేము అధికార పక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి గారు ఉన్నప్పుడు గాంధీ భవన్లో కలిసినాము. మా అధికారం మా గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటామని రేవంత్ రెడ్డి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా ఒక 250 కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని అనుకుంటున్నాము. మేము యూనిఫామ్ వేసి గవర్నమెంట్కి ఏదైనా మేము సేవ చేద్దాం అనుకున్నాం. కాదు మా యూనిఫామ్ లేక ఒక 10 మంది భార్యలు ఇష్టపెట్టుకు వెళ్ళిపోయారు. అంటే మాకు హోంగార్డ్ జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసిరు. ఇప్పుడు అన్న వైఫ్ కూడా వెళ్ళిపోయేందుకన్నా టవర్ ఎక్కిండు. వీరాంజనేయులు అన్న వైఫ్ ఫ్యామిలీ వదిలేసింది. ఒక 5 మంది దాకా చనిపోయారు. అయితే మాకు అప్పుడు డ్యూటీ ఉందని చెప్పి మీరు చేసుకోరని చెప్పి 10 మంది మిస్సెస్ దాకా అందరూ ఫ్యామిలీని విడిచిపెట్టడం జరిగింది. కొంతమంది ఊర్లోకి పోలేక సిటీలని ఇక్కడ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఊర్లో మాత్రం పోలీస్ జాబ్ మా ముఖాలు లేక ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో జాబ్ మీ పదవి పోతే మీరు ఎంత బాధపడతారో మేము కూడా మా జాబులు పోతే అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. మా ముఖాలు ఊళ్ళల్లో చూపించుకోలేకపోతున్నాం. మేము మళ్ళీ మేము సత్యలోపు మా యూనిఫామ్ వేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఓకే వీరాంజన, ఏందన్న పరిస్థితి ఏంది? ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? మొన్న ఏంది ప్రధానంగా నువ్వు ఎక్కడానికి కారణం ఏంది? ఎవరు హామీ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు అన్న చెప్తా ఉంటే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా వదిలేసి వెళ్ళిపోయిందని. ఏంటిదన్న పరిస్థితి ఏంటి? పరిస్థితి అని అంటే చాలా దారుణమైన దీనమైన పరిస్థితికి వచ్చిన తర్వాతనే ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. నా కోసం కాకుండా మిగతా వాళ్ళు నేను పోయినా మిగతా వాళ్ళన్న అందరికి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు మళ్ళీ యూనిఫామ్ సర్వీస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య విలువేయడం లేదు, ఫ్రెండ్స్ విలువేయడం లేదు, అత్తమామలు విలువేయడం లేదు, పేరెంట్స్ ఇవ్వరు. అసలు సొసైటీలో విలువలేని బ్రతుకులు ఈ 250 మంది అయిపోయినాయి. టోటల్గా ఫుట్పాత్ మీదకి వచ్చేసారు. వీళ్ళ బాధలు చూడలేకనే నేను దీంట్లోకి దిగిన. నేను నిమ్స్లో సూపర్వైజర్ జాబ్ చేస్తుంటే 2017లో వీళ్ళు తిరిగే ఈ గ్రూపు అదంతా నా ఫ్రెండ్స్ ఉండి ఆ గ్రూప్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఆ గ్రూప్ ద్వారా వీళ్ళు తిరిగేదంతా చూసి నేను ఉద్యమంలో పాల్గొన్నా కదా. ఈటల రాజేందర్ మా కాన్స్టిట్యున్సీ అప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా చేసిండు. ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర కూడా చాలా సార్లు తిరిగినాం. మా వాళ్ళందరినీ తీసుకొని పోయినాం. ఆయన కూడా ఏం పెద్దగా పట్టించుకోలే. ఆయనకు చేసిన అంటే మా కాన్స్టిట్యున్సీలో నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా చేసిన. ఆల్మోస్ట్ అప్పుడు కూడా నా లైఫ్ రిస్క్ పెట్టి చేసిన.
నాకున్న జాగా కూడా అమ్మి మేము వంట వార్పు రైలు రోకో ఇట్లా చాలా చేసినాం. ఓకే. చాలా ఉద్యమంలో యూత్ అధ్యక్షుని ఉండి వాళ్ళందరిని పట్టుకొని ఒక 200 మందిని పట్టుకొని తిరిగి ఎటంటే అటు తిరిగి బాగా చేసినాం. ఏంది అసలు ఎందుకు మిమ్మల్ని మీ ఉద్యోగాలకు వెళ్ళి ఊడబిక్కిలు చెప్పండి, అసలు కారణం ఏంటిది? ఇక కారణాలు ఇవే, ఆర్డర్ కాపీలు ఇవ్వని చెప్పి ఒక సాకు చూపించి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి అప్పుడు ఆంధ్ర అధికారులు పాలకులు కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు పాలకులు అందరూ ఒక కక్షపూరితంగా మమ్మల్ని తీసేయడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా ఎక్కువ మన రాష్ట్రం మనకు కావాలన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా ఈ ఒక 1 year గ్యాప్ ఇచ్చినాం. 1 yearలో చదువుకొని 1 year తర్వాత ఇక ప్రజాప్రతినిధుల దగ్గరికి అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుడు మొదలుపెట్టినాం. ఇది తిరగంగా 2018లో కేసీఆర్ గారు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిండో అప్పటి నుంచి కొంచెం నమ్మకం అనిపించింది. ఇక మా యూనిఫామ్ మాకు వస్తుంది, మేము మళ్ళీ డ్యూటీలు చేస్తామన్న నమ్మకంతో చేసే పనులను మొత్తం వదిలేసి హైదరాబాద్కి వచ్చి నెలల తరబడి ఇక్కడ ఉండి అప్పులు సప్పులు చేసి తీసుకొచ్చి నెలల తరబడి ఇక్కడ ఉండి తిరగడం స్టార్ట్ చేసాం. అధికారుల దగ్గరికి, పొలిటీషియన్స్ దగ్గరికి. ఎవరివైనా మిమ్మల్ని తీసుకోమని చెప్పలేదు, తీసుకుంటామని చెప్పారు. ఈ తీసుకుంటామని చెప్పడం వల్ల ఇంకా ఎక్కువగా మేము ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది, మనం పోయి ఇళ్ళల్లో ఉంటే వాళ్ళు పిలిచి ఇయ్యరు, మన ప్రయత్నం అనేది కంపల్సరీ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలని చెప్పి ఢిల్లీకి 7 times ఢిల్లీకి పోయినాం. ఒకసారి కవిత గారు కలిసిరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తలేడు, అక్కడికన్నా పోతే కలుస్తాడు అని 7 times. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ పోలీసులను పిలిపించి ఎక్కించి లోపల వారేస్తాం, ఇదే పని. ఒకసారి పోయి మన కిషన్ రెడ్డి గారు కూడా ఇచ్చినాం. కిషన్ రెడ్డి గారికి ఇస్తే ఢిల్లీలో హోంశాఖలో ఇంత దూరం వచ్చిరా బిడ్డ, మీరు వచ్చి నన్ను కలవండి, హైదరాబాద్ ఇంటికాడ కలవండి అంటే పోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ సార్ని కలిసినాం. సార్ని కలిస్తే ఆయన మాట్లాడి ఒక లెటర్ పంపిస్తాను, లెటర్ పంపిండి సీఎం గారికి. ఎన్ని లెటర్లు పంపినా ఏం పంపినా ఎక్కడేసింది గొంగడి అక్కడే ఇస్తామని చెప్పడం, మీ గురించి మాట్లాడతామని ప్రతిపక్షాలు చెప్పడం, అధికార పక్షం తీసుకుంటామని చెప్పడం. ఇప్పుడు మీరే చూసిర్రు లైవ్లో లక్ష్మణ్ గారు మాట్లాడితే 250 మంది లిస్ట్ ఉన్నది మా దగ్గర, మేము తీసుకుంటాం, దానిలో చింతించాల్సిన అవసరం లేదని చెప్పింది. దాని తర్వాత 7 years తీసుకుంటామని చెప్పి ఎట్లా అంటే ఇంకా ఇంటికాడ భూములు జాగాలు అమ్మి తిరిగినాం మేము, డబ్బులు లేకపోతే అన్ని తిరిగి ఎక్కువ చాలా ఘోరంగా. అంటే ఒక మనిషి ఏడిచి నేను దేనికి దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఉద్యోగం వదిలిపెట్టి ఇలా దిగాల్సి వచ్చిందంటే, ఒక మనిషి కేసీఆర్ని కలుద్దామని చెప్పి తెలంగాణ భవన్ పోయినాం. అక్కడ మమ్మల్ని కలవనియాక మాకు లోపల రానిక బయటికి పంపించేసరికి వెనక సైడ్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ కాడికి సరే అని నేను ఇటు వచ్చేసరికి ఒక ఆయన తలకాయ కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఏంది ఎవరు నువ్వు ఏంది అని అంటే, అన్న నేను హోంగార్డ్ని ఇట్లా నా భార్య వదిలిపెట్టిపోయింది, నా ఏం చేయాలి, ఏం చేయలేని పరిస్థితి, కూలి పనికి పోతున్నా, అడ్డ మీద పనికి పోతున్నా అని చెప్పి. అప్పటి నుంచి నా ఉద్యమం వదిలిపెట్టి దీన్ని ఏదైనా ఒకటి చేయాలి, ఈ ఉద్యమంలో పాల్గొని ఇంతమంది దీన్ని గవర్నమెంట్ దృష్టికి కరెక్ట్ తీసుకపోతే వస్తాయని చెప్పి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తిరగడం జరిగింది. దానివల్ల నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి, ఎవరైతే ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయని నేను దిగిను, నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి, నేను డిస్టర్బ్ అయ్యి, నా భార్య వెళ్ళిపోయి ఆమె 2 years అవుతుంది వెళ్ళిపోయి. అప్పటి నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎట్లా ఇక ఏ జోయిన్ సోర్సెస్ నాకు దొరకలే. అన్ని మాటలు చెప్పుడు తప్ప. గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నమ్మకం ఉండే రేవంత్ రెడ్డి గారి మీద. వీళ్ళంతా హామీ ఇచ్చారు కదా, ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినాక 100% మమ్మల్ని తీసుకుంటారు. ఇప్పుడే ఎక్కింది, ఇప్పుడే మనం తొందరపడద్దని ఒక 1 year ఆగినాం. కానీ ఇంకా ఇక ఓపిక నశించిపోయింది, విసిగిపోయినాం. బ్రతికి మీద ఆశ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోయినా మంచిదే, ఈ 250 మంది కుటుంబాలకు న్యాయం చేసిన కావాలని చెప్పి నేను ఆ స్టెప్ తీసుకున్నా టవర్ ఎక్కి. ఇప్పుడు ఆ సారు అయితే ఇప్పుడు హామీ ఇచ్చిండు, నేను ఏమైనా మంచిదే. అక్కడ సీఎం గారు హామీ ఇచ్చేదాకా దిగద్దని కూర్చున్నాను. మదర్ మీద, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మ మీద ఒట్టు అని సార్ చెప్పడం వల్ల నేను దిగినా, లేకపోతే దిగపోయేటోని కాదు. ఇక మనం కూడా అంటే మన సమస్యను ఎవరైతే అధికారుల దృష్టి తీసుకెళ్ళి టవర్లు ఎక్కినంత మాత్రం కాదు. సరే ఓకే, నీకు ఉండొచ్చేమో ఆవేదన ఉండొచ్చేమో, అంటే మీకు ఉన్నటువంటి తోటోళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఫ్యామిలీ అందరూ డిస్టర్బ్ అయిపోయినారు, భార్యలు వదిలిపెట్టి కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి వాటి మీరు చలించిపోయి ఎక్కిన కాదనట్లేదు, కానీ అదే ఒకటే పరిష్కారం కాదు కదా, చనిపోతే పరిష్కారం కాదు కదా. కాదు, కరెక్టే అన్న. దీని పరిష్కారం కోసం ఎన్ని సంవత్సరాలు, ఓకే 15 సంవత్సరాలు వెయిట్ చేసి 7-8 సంవత్సరాలు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఏం పని చేయకుండా ఓన్లీ ఇది వీళ్ళకు ఉద్యోగాలు చేపియాలి కావాలి, వీళ్ళ ఫ్యామిలీలలో వీళ్ళ భార్యలు పిల్లలు కూడా విలువిచ్చే పరిస్థితి లేదు. అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు. ఒక కన్న బిడ్డలు విలువైపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఎంత మనసు వేదన ఉంటుంది. ఏమని చెప్పదలుచుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమని? రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాం, మీ దృష్టి వరకు వస్తుందో ఈ సమస్య రావట్లేదో మాకు తెలియట్లేదు. మొన్న టవర్ ఎక్కి అది మీ సార్ వచ్చే వరకు తెలిసే వరకు చేద్దాం అనుకున్నాం, కానీ సార్ దించిన వాళ్ళు హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ చేతిలో ఏమీ ఉండదు, అది ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ కూడా సార్ దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటుంది. ఆయన ఒక సర్క్యులర్ తీసుకోమంటే ఇప్పుడు 250 పెద్ద విషయం కాదు. మొన్న ఒక అల్లు అర్జున్ విషయం తీసుకుంటే ఆమె చనిపోయింది, దాని మీద ఎంత రెస్పాండ్ అయింది సార్. నేను చనిపోతే కూడా రెస్పాండ్ అయ్యి వీళ్ళకి ఇస్తాడు కావచ్చు, ఇది మాత్రం కంపల్సరీ. సార్ రెస్పాండ్ అయ్యి మాకు పునర్జన్మ ఇచ్చినట్టే, ఇక మళ్ళీ పుట్టినట్టే. ఆ ఉద్యోగం ఇస్తే మళ్ళీ పుట్టినట్టే. సో ఆ పునర్జన్మ ఇచ్చి వీళ్ళ పిల్లల దగ్గర మా నాన్న ఇప్పుడైనా ఓకే, మా నాన్నకు నేను గౌరవం ఇవ్వాలని అనే థాట్ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 15-20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది ఇంకా. అవును, అంతే. ఆ సర్వీస్ రేవంత్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళకి ఇంట్లో పూజా గదిలో పెట్టుకునే పరిస్థితి 250 హోంగార్డులకు మీరు సారు ఏర్పరచాలని సారు దృష్టికి పోయి సార్ చూసి మా అందరినీ మేము ఏమన్నా మిస్టేక్ ఉంటే మమ్మల్ని క్షమించి మీ పిల్లల లెక్క మమ్మల్ని తీసుకోవాలని మా ప్రార్థన, అంతే మా రిక్వెస్ట్. ఓకే, వీళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు సీతక్క గారు ఏం మాట్లాడారు, అలాగే లక్ష్మణ్ గారు అసెంబ్లీలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇగో ఇవన్నీ ఫోటోలు కూడా అందరికి కూడా వీళ్ళు ఎక్కడ సోర్స్ దొరికితే అక్కడ అందరికి కూడా వీళ్ళకి వినతి పత్రాలు మమ్మల్ని విధుల్లోకి తీసుకొని ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు, అలాగే ఇగో జగ్గారెడ్డి గారికి, బట్టి విక్రమార్కయ్య, అందరినీ కూడా వీళ్ళు కలవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ సంబంధించి చాలా మంది ఇందులో పనిచేసి 8 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళని ఏ కారణం లేకుండానే వాళ్ళు తీసేశారట. వీళ్ళందరూ దాదాపు ఒక 8 నుంచి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు. హోమ్ గార్డ్స్ అంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని వెంటనే పరిగణలో తీసుకొని మరి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, ఈయన వ్యవహారం ఇట్లా ఉంటే ఇక్కడ మనకు సీతక్క గారు నిన్న మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మాట్లాడితే మరి దాన్ని దాటవేసిన తప్ప, ముఖ్యమంత్రి గారు దాటవేసిన తప్ప మరి పరిష్కరించడం కోసం వాళ్ళని కనీసం చర్చలో పిలిచి వాళ్ళ బాధలు వినడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. అదే విధంగా గతంలో హోంగార్డుల గురించి కూడా 250 మంది హోంగార్డులను తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని 2018 అసెంబ్లీలో సాక్షిగా హామీ ఇచ్చినటువంటి హామీని కూడా ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి అనేక తల్లి, మరి ఇప్పుడు మీకు సంబంధించిన మీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు తల్లి, ఆయన దృష్టి కన్నా ఒకవేళ కనుక ఇప్పటి వరకు రాకపోయినట్టయితే కనీసం తీసుకువెళ్ళేటువంటి బాధ్యత మీరు మాట్లాడిండు. పక్కన ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి, అక్కడ పక్కన ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మీరు ముగ్గురు కూడా మంత్రులు ఈ సంబంధించిన సమస్య మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తున్నటువంటి బాధ్యత ఈ ముగ్గురు పైన ఉన్నది. జగ్గారెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ అయినటువంటి నేతగా కొనసాగుతారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళ సంబంధించినటువంటి సమస్య తెలుసు. ఈ సమస్యను గత సర్కార్ పరిష్కరించట్లేదు అని చెప్పేసి వీళ్ళను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి సీతక్క గారు కన్ఫామ్గా మీరు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇగో ఇక్కడ ఓవైసీ గారు ఈయన మాట్లాడాడు. ఇక దాని తర్వాత ఇక్కడ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ దాని తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెస్పాండ్ అయ్యి కన్ఫామ్గా మేము ఇగో అది విషయం మొత్తానికైతే అందరికీ తెలుసు ఈ విషయం అంతా కూడా. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పరిష్కరిస్తామని చెప్పాడు, పరిష్కరించలేదు. ఇప్పుడున్నటువంటి కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళ బతుకులేంటి? సో పాపం నిజంగా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒకసారి మాట్లాడదాం. మీరు ఏ పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది, ఎన్ని రోజుల కాడి నుంచి పనిచేయడం జరిగింది? సార్, మేము గతంలో తిరుమలగిరి పిఎస్లో పనిచేసినాము. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆర్డర్ కాపీ లేదని నెపంతో తీసేయడం జరిగింది.
మేము జెన్యున్గా చేసిన వాళ్ళమే. కానీ మా ఆవేదన ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కు అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి సారు మాదిట కోడంగల్ నియోజకవర్గమే సీఎం కాన్స్టిట్యున్సీ. ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ నుండి 35 మంది ఉండరు, నల్గొండకి వెళ్ళి 35 మంది ఉండరు, వరంగల్కి వెళ్ళి 40 మంది ఉండరు, తెలంగాణకి వెళ్ళి ఎక్కువ అత్యధికంగా ఉండరు. ఉమ్మడి టోటల్ 250 మంది ఉండరు. 250 మంది ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్లో 2000 మంది వేకెన్సీ ఉన్నాయి. మావెంత ఒక 250 తీసుకోవడానికి ఒక 5 నిమిషాల పని కాదు. సార్ తలుచుకుంటే రేపు పొద్దుగాలనే డ్యూటీలోకి వెళ్ళి మా ఆవేదన ఒకటే చెప్తుండా, మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళి పేద డిస్టిక్ అని చెప్పుకునేది ఒకటి ఉంది. కానీ తొందర మా బాధను వినవించుకునేది ఏంటంటే తొందరగా డ్యూటీలకు ఇప్పిస్తే మేము నిరంతరంగా మీ ఫోటో పెట్టి దీవించుకుంటాం మా ఇంట్లో. మా ఉన్న ఆవేదన ఫ్యామిలీలు అందరూ ఇప్పటికీ ఆశించేది ఏంటంటే 10 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ వర్క్ చేయాలంటే బయట తిరగలేకపోతున్నాం. ఆ బాధ ఆవేదన ఏంటంటే ఇంట్లోకి ముఖం మా ఫ్యామిలీలో సఫరింగ్ అవుతున్నాయి. చెప్పుకునేది ఏం దోస్తలేదు. బయట ఈ ఏజ్లో ఇప్పుడు ఈవెంట్స్కి పిలిపించి ఈ 40 ఏళ్ళలో ఈవెంట్స్ గిట్ట కొట్టలేకపోతున్నాం. ఈ ఏజ్లో ఏ డ్యూటీలు చేయాలో బయట ఏం చేయాలో చెప్పుకోలేకపోతున్నాం. మాకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి సార్ గారు, మన మహబూబ్నగర్ డిస్టిక్ అని చెప్పుకుంటున్నాం. మా ఆవేదన నీ ఆయంలోనే తొందర మాకు డ్యూటీలు కావాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను సార్. సో వాళ్ళు నిజంగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, కన్ఫర్మ్గా సమస్యను పరిష్కరించేటువంటి మార్గం చూపండి, వాళ్ళకు సంబంధించిన సమస్య పట్ల ఖచ్చితంగా దృష్టి సారించండి. 250 కుటుంబాలు ఉన్నాయి, ఇంకా 2000 పోస్టులు ఏమో పడబోతా ఉన్నాడు కొత్తగా హోంగార్డులు. దాంట్లో వీళ్ళకి కనుక అవకాశాలు ఇచ్చినట్టయితే కేవలం ఆల్రెడీ 50 మంది ఒక రకంగా ఒక 15-20 మంది ఆల్రెడీ చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. 10 మంది చచ్చిపోయారు. ఇక ఉన్నటువంటి 200-220 వాళ్ళు ఉండొచ్చేమో. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయండి. వాళ్ళు అడిగేటువంటి డిమాండ్ అయితే న్యాయంగానే కనబడతా ఉన్నది. మీరే మాట్లాడడం జరిగింది, మీకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంకా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తీసుకుందాం. ఏందన్నా మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 49. 49. ఇంకా 10 సంవత్సరాలు అయిపోతాయి. 2005 నుంచి 2011 వరకు నేను ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన. నేను తిరగని లీడర్ అంటూ లేదండి. ఢిల్లీకి 2 సార్లు వెళ్ళిన. ఢిల్లీకి ప్రస్తుతం నేను పక్కనే ఉన్నాడు వీరాంజనేయులు ఫోటో. ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కలిస్తే అప్పుడే సార్ అక్కడి నుంచి కాల్ చేసిండు, మీకు అయిపోతుంది పోండి కాల్ చేసి సార్ కూడా మాట్లాడి. అప్పటి సంది ఇక మేము ప్రతి మినిస్టర్ కాడికి ప్రతి కాడికి తిరిగి చాలా ఇసుకు చెంది ఉన్నాం. చాలా ఇసుకు చెంది ఉన్నాం. 2000 మొన్న జస్ట్ ఒక 4 months బ్యాక్ మన జగ్గారెడ్డి సార్ వినతి పత్రం తీసుకొని మేము 5-6 మంది వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్కి ఇస్తే ఫైల్ తీసుకున్నాడు, మీది ఇప్పుడు 15 ఈ మంత్లో మీది అయిపోతుంది అని చెప్పి మళ్ళీ 4 months అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా చేస్తుర్రు ఏంది అసలు? మాకు ఆర్డర్ కాపీ లేదని నిపంతో తీసేసి 2011 తీసేసారు. ఇప్పుడు ఎప్పటి సంది మేము 10 ఏళ్ళు ప్రతి గవర్నమెంట్ చుట్టి తిరిగి బేజారుగా అయిపోయినాం, విసుగు చెంది ఉన్నాం చాలా. ఇప్పటికీ 8-9 మంది చనిపోయాం, 10 మంది. కొంతమంది పాపం ఇక ఊర్లలో ఎట్లుంటది, కానిస్టేబుల్ అని మ్యారేజ్ చేసుకుంటారు, హోంగార్డ్ అని చెప్పుకుంటారు. వాళ్ళు పాపం వాళ్ళ భార్యకి వృత్తి నుండి ఇప్పుడు వేరే పని చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను కూడా సెక్యూరిటీ గార్డ్గా చేసుకుంటాను, ఏదో బతకాలి ఇప్పుడు. కానీ ఇది ఎప్పుడు ఆశ ఏంటంటే సార్ కేసీఆర్ సార్ చెప్పిండు. మొన్న రీసెంట్గా రేవంత్ సార్ కూడా కలిసినాం, ఒకసారి కలిసినాం. మొన్న గవర్నమెంట్ రాకముందు కూడా గాంధీ భవన్లో ఇది మొన్న కలిసి ఇది గాంధీ భవన్లో కూడా తీసేసారు. గాంధీ భవన్లో కలిసి మా గవర్నమెంట్ వస్తుంది, మీకు పక్కా మీరు ఆవేదన చెందకని తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 1 year అయింది గవర్నమెంట్ వచ్చి కూడా. కొంచెం మా బీద పరిస్థితి ఏం అంతా పాపం లక్షల జీతాలు కూడా కావు కదా, చిన్న జీతాలు 250 కుటుంబాలు మంచిగా అయితే మీ పేరు చెప్పుకుంటాయి. కొంచెం మాకు ఏం లేదు, ఒక్క పని చేస్తే. మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? మైక్ ఇవ్వండి. నువ్వు ఎన్ని ఏళ్ళ కానీ చేస్తా ఉన్నావు? ఎన్ని ఏళ్ళ సర్వీస్ ఉంది మీకు? ఎన్ని ఏళ్ళు? 2004 నుంచి 2011 వరకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చేసాం. బీసీ చేసాం, పెట్రోలింగ్ చేసాం, వివిధ డ్యూటీలు అన్ని చేసాం, రక్షక చేసాం. మొబైల్ అప్పుడు రక్షక ఉండే. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఉద్యోగం పోయిన కానీ ఏం పని చేస్తావు? ఇప్పుడు నేను ప్రస్తుతానికి సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. హోంగార్డ్ యూనిఫామ్ సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. కాకపోతే అదే యూనిఫామ్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాం. ఇప్పటికీ ఊళ్ళో కూడా పోవాలంటే కూడా పోలేము, అదే హోంగార్డ్ అనే చెప్పుకుంటున్నాం. నా తోటి మిత్రుడు నరేష్ అన్నట్టు అదే అయిపోతుంది ప్రతిసారి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఏమి ఇవ్వలేరు మనకు చెప్పుకుంటే,
అవును. ఇక చెప్పుకుంటే మానం వచ్చే పోగోదు ఏదో అన్న అవును. సామెత లెక్క అయిపోయింది మా బతుకులు. ఉమ్. కాబట్టి దయచేసి సీఎం గారిని ఒకటే కోరుతున్నాము, మాకు ఉద్యోగం ఇప్పించి మా కుటుంబాన్ని కొంచెం ఆదుకొని అది చేసుకోవాలి. ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకుంటాం. నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెసే ఇప్పటి వరకు. అంటే ఎవరు ఏమనుకున్నా మంచిదే అని ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెసే ఓకే. ఊళ్ళో సరే నుంచి. పార్టీలు ఏదైనా కానీ సమస్య అయితే మాత్రం జెన్యూన్ సమస్య. సమస్య అయితే జెన్యూన్ సమస్య. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మాట నిలబెట్టుకుంటారు అంటే భరోసా అనుకొని అన్నాం. ఓకే. అప్పుడు సీఎం కాకముందు కూడా మేము గాంధీ భవన్ పోయి కలిసినాము. కంపల్సరీ మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు. అదే ఆల్రెడీ ఫోటో కూడా ఉంది, ఓకే. తీసుకుంటామని చెప్పారు. కాబట్టే మేము కొంచెం భరోసా ఉంది. దయచేసి సీఎం గారు మమ్మల్ని ఆదుకొని విధుల్లోకి తీసుకొని మా ఉద్యోగాలు మాకు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇది ఈ వీళ్ళ సమస్య నిజంగా కూడా వింటా ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీకు ఒకవేళ చేత కాకపోతే మీకు చేయము అని చెప్పేసి ఉద్దేశం ఉన్నట్టయితే ముఖం కూడా చెప్పేసేయండి. వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటారు, సచ్చినోడు సస్తారు, బతికినోడు బతారు. అంతే తప్పించి మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం రేపిస్తాం, ఎల్లుడిని ఇస్తాం, ఈ తమాషాలు ఏంటి, ఇవన్నీ బంద్ చేయాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళను విధుల్లోకి తీసుకోండి. ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి జెన్యున్గా ఉంటేనే ఈ సమస్యని జెన్యున్ ఉంటే తీసుకోండి, లేకపోతే మా వల్ల కాదు ఇది కాదు అని చెప్పండి. కానీ ప్రతిసారి ఆఫీసుల చుట్టూ మీ పార్టీ కార్యాలయాల చుట్టూ ఏంటి తమాషాలు ఇవేమన్నా? మీరు మాట్లాడింది కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఈ మాట్లాడినటువంటి మీరే కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిండ్రు, ఎంఐఎం పార్టీ వాళ్ళు మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రు, బీజేపీ వాళ్ళు మాట్లాడిండ్రు. ఇప్పుడు కళ్ళకు కనబడట్లేదు అయ్యంతా. దయచేసి చెప్తా ఉన్నాం, మన తొలి వెలుగు కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. దయచేసి వీళ్ళను విధుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఏంది కాస్త అయితే మొన్న వీరాంజనేయులు ప్రాణం తీసుకుంటాడు కావచ్చేమో, టవర్ ఎక్కిండు. అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంది పరిస్థితి? వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాల్సినటువంటి ఆ ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉండాలి, కాకి యూనిఫామ్. సో ఆ కాకి యూనిఫామ్ని మళ్ళీ వేసుకోవాలని చెప్పేసి సెక్యూరిటీగా అదే యూనిఫామ్ అలానే కనబడుతుంది కాబట్టి సెక్యూరిటీగా కాపలా కాస్తా ఉన్నారు. ఏది ఇండ్ల ముంగట ఏది 10,000 15,000కు పనిచేసేటువంటి పరిస్థితి. అది కూడా లేదు. 11,000 ఇస్తారు. నిల్చోని 10-12 గంటల పాటు నిల్చొని వాళ్ళకు ఏది పోలీసు ఉద్యోగం అంటే వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ భార్యలు సైతం ఏదో హోమ్ గార్డ్ అనేది ఉంటే పోలీసు కదా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? వాళ్ళ పిల్లలు ఒకసారి మాట్లాడు. ఓకే సార్ నమస్తే సార్. మేము 2006 నుంచి 2011 వరకు సైదాబాద్ పిఎస్లో చేశాను సార్ హోంగార్డ్గా. అయితే ఆర్డర్ కాపీ లేదన్న నెపంతో తొలగించారు సార్. తొలగించినాక ఒక 6 months తర్వాత మా మిస్సెస్ చనిపోవడం జరిగింది సార్. చిన్నపిల్లలు మా పిల్లలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏంటంటే అసలు పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నాం సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి మీరు? ఎట్లా గడుస్తాం అనుకుంటున్నాం? ఏదో సార్ ఇక ప్రైవేట్గా కూలి పని ఏదో చేసుకుంటూ ఉన్నాం సార్ అంతే. కానీ పిల్లలు దయచేసి అందరం అయితే టోటల్గా అందరూ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో. మాకేం తక్కువ, అధికారులు ఏదో చేసి పొరపాటు మేమైతే చేయలేదు కదా సార్. మేము మీరు పాస్పోర్ట్ ఇస్తేనే మేము పోలీస్ స్టేషన్లో పోయినాం, డ్యూటీలు చేసినాం. మా తప్పు కాదు అది, అధికారులు చేసిన తప్పు. మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని ఏమైనా శిక్షించండి, అది మాది బాధ్యత. కానీ మా పిల్లలు అంతా రోడ్డున పడ్డాం సార్. పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి. మా మిస్సెస్ చనిపోయింది. దయచేసి సార్ సీఎం గారికి ఒక్కటే రిక్వెస్ట్, మా 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయి సార్, ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి సార్. ఇంతకంటే అయితే మేము సరే అందరం అయితే ఇంటర్ డిగ్రీ 10th అందరూ చేసిన వాళ్ళే, వాళ్ళు స్టడీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కాదు, అందరూ ఐటీ పర్సనాలిటీ ఉన్నోళ్ళే సార్. ఇప్పుడు ఈవెంట్స్ అని పెడితే 40 సంవత్సరాలకి ఈవెంట్స్ కొట్టగలుగుతారు సార్? కొట్టలేము కదా. అది ఆ షాక్ తోటి వీళ్ళు డిస్క్వాలిఫై అని తీసేస్తే ఎట్లా? ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్న ఒక ఎస్ఐకి పెడతారా ఈవెంట్స్? వాళ్ళు పాస్ అవుతారా? ఎవరు కూడా కాదు సార్. అది లాంగ్ జంప్, హై జంప్ 40 సంవత్సరాలు పోయి మనం జంప్ చేయాలంటే చేస్తామా సార్? చేయలేము కదా. ఏదో రిక్వెస్ట్, దయచేసి మా చిన్న ఉద్యోగాలు సార్, మా చిన్న ఉద్యోగాలు దయచేసి సార్ సీఎం గారికి ఒకటే, మేము గత ప్రభుత్వం చుట్టూ తిరిగాం, వాళ్ళు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు సార్. మీ దయ సార్, మాకు ఈ 250 మందికి మాకు ఉద్యోగాలు కల్పించి ఆదుకుంటే మేము మా ఇంట్లో దేవుని లెక్క పూజించుకుంటాం సార్.
సో ఇది చెప్పండి. ఇందులో ఇంకో వివక్ష ఏంటంటే అన్న ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు ఏదో కారణంగా కానిస్టేబుల్ అయినా ఎస్ఐలు అయినా సిఐ ఎవరైనా ఏదో సంథింగ్ ఏదో తప్పు చేయడం వలన సరే ఏదో ప్రాబ్లంతో వాళ్ళని సస్పెండ్ చేసిర్రు అనుకో, వాళ్ళు కోర్టు పోతారు, కోర్టు తీసుకోమని ఇస్తుంది. కోర్టు తీసుకోమని ఇస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఖాళీగా ఉన్నారో అన్ని సంవత్సరాల జీతం కట్టిస్తారు, ప్లస్ వాళ్ళకు ఉద్యోగం పెడతారు. మరి వాళ్ళకి రన్నింగ్ బెటర్ కదా, మళ్ళీ ఈవెంట్స్ పెట్టి మళ్ళీ తీసుకోరు కదా. మరి మాకెందుకు ఈ వివక్ష? మాది డైలీ వైజ్ కూలీ అదే టైపు, హోంగార్డ్ వ్యవస్థ అనేది అదే టైప్. వీళ్ళని డ్యూటీది వస్తే పెట్టుకోండి, రాని రోజు అబ్సెంట్ అయ్యండి, వాళ్ళకి జీతం ఇచ్చేది లేదు. మాకు ఈఎల్లు సిఎల్లు ఇవి ఏమి లేవు. 30 రోజులు డ్యూటీ చేస్తే 30 రోజులు పైసలు వస్తాయి, 4 రోజులు డుమ్మ కొడితే 4 రోజులు పైసలు కట్ అవుతుంది. మరి మాకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఒక ఓఎస్డి ఇది గత ప్రభుత్వంలో నేను వెళ్ళినప్పుడు అయితే ఈటల రాజేందర్ గారి దగ్గర అయితే ఓఎస్డి దగ్గర పంపిస్తే ఆయన హోంగార్డ్ అదానికి రిమోల్ లేదు, రిమోల్ అని చెప్తాను, రిమోల్ ఎక్కడిది అని. సార్ మరి నాకు ఆర్డర్ ఇచ్చారంటే, ఆర్డర్ ఎట్లా ఇస్తారు అసలు? హోంగార్డ్ రిమోల్ ఎట్లుంది? మరి ఇప్పుడు హోంగార్డ్ రిమోల్ అని ఆర్డర్ అని ఇప్పుడు నా దగ్గర ఉంది లిస్ట్, అది ఆర్డర్ ఎట్లా ఇచ్చినట్టు? మరి అది గవర్నమెంట్ తరఫునే ఉన్నది రిమోల్, డిపార్ట్మెంట్ తరఫున రిమోల్ ద సర్వీస్ అని. మరి హోంగార్డులు రిమోల్ సర్వీస్ లేనప్పుడు ఎందుకు రిమోల్ అని? అన్ని కావాలని కొందరు ఆఫీసర్స్, అందరూ కాదు కానీ కొందరు ఆఫీసర్స్ కొందరు హోంగార్డులు చేసిన పనులకు వాళ్ళకు మండి మమ్మల్ని కొంత చేస్తున్నారు అనేది, ఇది చేస్తున్నారు అనేది ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఈ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డి గారికి ఇంకేమని చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి పేదలను చూసి చెల్లించే మనస్తత్వం ఉన్నది. మా సమస్య ఆయన దగ్గర ఊతలేదు అనేది మా ప్రధాన కారణం. ఆయన దగ్గర ఊత ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యి మమ్మల్ని పిలుచుకొని మాట్లాడి, ఎంతో ఇద్దరికో ముగ్గురునో పిలుచుకొని మరి పరిస్థితి ఇదని చెప్పి మాట్లాడతాడని మాకు ఉన్నది. కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్తలేరు ఎవరు, ఈ మధ్యలోనే ఆగిపోతుంది ఇది. ఆయన దగ్గర దాకా వెళ్ళి అతను రెస్పాండ్ అయ్యి, సార్ రెస్పాండ్ అయ్యి, సీఎం గారు రెస్పాండ్ అయ్యి మా జీవితాలలో వెలుగులు నింపాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మిమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకునేది ఇదే. సీఎం రేవంత్ గారికి పేదలంటే ఇష్టం. అది ఆయన అంతకుముందు పేదల గురించి మాట్లాడిన విన్నాం, ఇప్పుడు చేసేటివి కూడా చూస్తున్నాం. ఈ తొలివేలు మన తొలివేలు ఛానల్ ద్వారా వారి దృష్టికి మీరు తీసుకెళ్ళానని మీకు కూడా కృతజ్ఞతలు చెప్తూ, సార్ కూడా మమ్మల్ని అందరిని ఆదుకోండి. మరీ చెప్తున్నాం సార్, మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. మీరే దిక్కై మమ్మల్ని కాపాడాలని, మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని కోరుతున్నాం. సో ఇది వాళ్ళ పాపం పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆ సమస్యను మీరు పరిష్కరించేటువంటి మార్గం, ఆ కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటి ప్రయత్నం చేయండి. దేవుళ్ళ కొలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆక్రోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు వదిలిపెట్టిపోవడం జరిగింది. కుటుంబ పోషణ కోసం ఏదో పని చేసుకోవాల్సినటువంటి హమాలి పనులు కొంతమంది ఉపాధి పనులు దీంట్లో చేసుకుని కుటుంబాన్ని ఏదో రకంగా నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జెన్యూన్ సమస్య మీ దృష్టికి ఆల్రెడీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. కన్ఫర్మ్గా వీళ్ళని ఒకసారి పిలిచి మాట్లాడి ఆ సమస్యను సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి మన తొలి వీరు కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది, అతి త్వరలో వీళ్ళ సమస్యను కూడా పరిష్కరించేటువంటి మార్గం చూడండి. చూస్తూనే ఉండండి మన తొలి వీరు.